لا تسلى بلد يا سيد أحمد جلال الدين كرم محمد ఒక నిమిషం సార్ మరిగానపల్లె 140 శాసనసభలో స్థానాన్ని భర్తీ చేసేందుకు అభ్యర్థిగా నామినేట్ అయిన బొబ్బల చిన్నూర్ల జనార్దన్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా స్థాపించిన భారత రాజ్యాంగం పట్ల వాస్తవమైన నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి ఉంటానని భారతదేశపు భౌమత్యాన్ని సమైక్యతను కాపాడుతానని దేవుని పేరిట ప్రమాణం చేస్తున్నాను. సత్య నిష్ఠాపూర్వకంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్ వేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం ఉంటుందని చెప్పి కోరుకుని ఈరోజు ఒక సుముహూర్తంలో నామినేషన్ వేశాము. ఈరోజు వాళ్ళు గొప్పగా చెప్తా ఉన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నామని. ఎక్కడ కూడా ప్రజలు ఈరోజు తిరగబడ్డారు. ఫ్యాను రెక్కలు విరిగిపోయాయి. జనమంతా కూడా వెంట పడుతూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా తెలుగుదేశం మళ్ళీ ఒక చంద్రబాబుతోనే రాష్ట్రం బాగుపడాలంటే సాధ్యము. అనుభవం గల నాయకుడు రావాలి. ఒక్క ఛాన్స్తో మోసపోయాము, మళ్ళీ మోసపోమని చెప్తున్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ వ్యతిరేక విధానాలు ప్రజల్లో బలమైన ఉంది. 5 సంవత్సరాలు అధికారం ఇచ్చిన తర్వాత కూడా వైఎస్ఆర్ ప్రభుత్వము అన్ని వర్గాల ప్రజలను మోసం చేయడం జరిగింది. తర్వాత మొట్టమొదటనే విధ్వంసంతో మొదలుపెట్టి అదేవిధంగా కార్యకర్తల మీద దాడులు, కేసులు, అనేకమైనటువంటి అరాచకాలు చేయడం జరుగుతూ ఉంది. రైతులను గాలికి వదిలేశారు. ఏదైతే నిరుద్యోగ సమస్య ఉందో నిరుద్యోగులు కూడా గాలికి వదిలేసి ఆ రోజు జనవరి జాబ్ క్యాలెండర్ చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి జాడే లేకుండా పోయింది.